క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెప్పండి చిట్టిబాబు గారు, నిజంగా ఇలాంటి వాళ్ళు అర్హులవుతారా అవ్వరా? ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవటం పోయి ఇంకా తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నారు? అదే ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం ఆ సీట్లో కూర్చునే అర్హత లేని వాళ్ళు అని ప్రూవ్ చేసుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిందా, ఖచ్చితంగా నెయ్యి అనేది లోపలికి వెళ్ళదు. నిర్దుష్టమైన సిస్టమ్ ఉంది అక్కడ దేవస్థానంలో. రిజెక్ట్ అయితే వెళ్ళిపోదు. 32 సార్లు గత 2000 రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటి వరకు దాదాపు 32 సార్లు ఇలా నెయ్యి రిజెక్ట్ అవటం, టెస్ట్లో ఫెయిల్ అవటం, పంపించడం జరిగింది. అలాగే రిజెక్ట్ అయితే పంపించేస్తారు. దాన్ని లడ్డూలో కలిసినట్టు, జనాలు తిన్నట్టు, ప్రసాదంగా వెళ్ళినట్టు ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ఈ చంద్రబాబు చేయటం అనేది అంత నికృష్టమైన రాజకీయం చూడలేదు సార్. నేను చిన్నప్పుడు ఇంత దేవుడిని కూడా వాడేసుకుని రాజకీయాలకి, దేవుడిని కూడా ఇంత నీచంగా నికృష్టంగా చెప్పిన అబద్ధాన్ని 10 మాటలు చెప్పేయటం, అయిపోయినట్టు తినేసినట్టు ప్రజల మనోభావాలని. లడ్డూలు అయ్యో మొన్న ఎవరు అన్నారు, అయ్యో మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి లడ్డూ తీసుకుని అందరికీ పెట్టామని మేము తిన్నాం, పంది మాంసం తినామని వాళ్ళు వేదన పడుతూ ఉంటే, ఇంత అబద్ధాన్ని ఇంత దారుణంగా మనిషి ఇంత వయసు వచ్చినాక ఒక నిజాయితీ రాజకీయాలు, ఒక నిజమైన రాజకీయాలు, నిజాయితీ రాజకీయాలు ఎప్పుడు లేదనుకోవడానికి కనీసం ఇలాంటి క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు జరిగింది, అతను చెప్పేశాడు లేదు నెయ్యి లోపలికి వెళ్ళలేదు. దాన్ని ఆ సప్లై ఎప్పుడు వచ్చింది? సప్లై జూలై, మీ అధికారం వచ్చినప్పుడు జూలై 12 వచ్చింది. మీ 28 టెస్ట్ వచ్చింది. దాన్ని రిజెక్ట్ చేయాలి. దీనికి గత ప్రభుత్వానికి అంటకట్టడం ఏంటని ప్లస్ ఏఆర్ ఫుడ్స్ అనేది 2019 నుంచి 2024 మార్చి దాకా వాళ్ళు సప్లై రాలేదండి. వాళ్ళు బిడ్డింగ్లో లేరు, వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు, వాళ్ళ నుంచి ఒక్క వ్యాన్ రాలే. అది ఇప్పుడు వచ్చింది. దీన్ని అటు కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే జగన్ జపం చేస్తూ కాలం గడిపేస్తున్నారు వీళ్ళు. ఆ పవన్ కళ్యాణ్ అసలు ఏమన్నా శృతి సనాయి ఉందా? మనిషి హిందువుల్ని తిట్టినోడు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో దీన్ని నాశనం చేస్తున్నది, మత కల్లోలు సృష్టిస్తున్నది హిందువులు అని మాట్లాడినవాడు, పాచిపోయిన లడ్డూలు అని మాట్లాడినాడు. హిందువుల్ని అంత దారుణంగా ఎవడో మాట్లాడాల. ఈయన హిందువులను అసలు సెక్యులరిజం నాశనం చేస్తున్నారు, వీళ్ళే మత కల్లోలు పుట్టిస్తున్నారని మాట్లాడిన వీడియోలు అన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ వెంకటలక్ష్మిని ఎప్పుడు పడి ఎక్కడికి ఏం తోస్తే అది మాట్లాడే బాపతగా ఒక ఉప ముఖ్యమంత్రి మన కర్మ అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలా, ఏమనుకోవాలా. కానీ అతను నిన్న మాట్లాడతాడు, కార్తీక్ ఏమన్నాడండి, లడ్డూ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సెన్సిటివ్ విషయం, దానికి వెళ్ళొద్దు, దాంట్లో తప్పే ఉందండి. అంటే ఏదో అనవసరంగా ఆవేశం చూపించేస్తే పెద్ద గొప్పగా మాట్లాడేసారు అనుకుంటున్నాడు ఏంటో కానీ మనిషి. అంటే ఆయన ఏం మాట్లాడినా ఆయన అభిమానులు ఓహో అంటారా, లేకపోతే అయ్యా రైట్ అని చెప్పరా? రైట్ అని చెప్పరు. చెప్పి కాకపోతే అది ఎట్లా? ఎవరు వినడు అసలు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నాకు మేరీ మాత గుర్తుకొచ్చింది అని చెప్పాడు. మరి వెంకటేశ్వర స్వామి కదా, ఈయన సనాతన ధర్మవాసి అయితే గుర్తు రావాలి. సనాతన ధర్మాన్ని గురించి ఈయన మాట్లాడేది సనాతన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఏమాత్రం సనాతన ధర్మం మాట్లాడారు అర్హత లేరు. మామూలుగా అయితే మేరీ మాత గుర్తు వచ్చిందంటే మనం పెద్ద ఆక్షేపించక్కర్లా. కానీ మళ్ళీ సనాతన ధర్మం అని కాషాయ రంగు వార్నింగ్ ఇస్తాడు ఏంటో, నువ్వు వార్నింగ్లు అంటే ఏదో బయటికి రండి అంటే కల్లోలాలు సృష్టించమని, గొడవలు చేయమని పిలిపిస్తున్నాడు. ఒక సీఎంగా సీట్లో ఉండి ఎవరన్నా అలాంటి పిలిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పొజిషన్ ఉండి నువ్వే ఆ పిలిపిస్తే అరాచకానికి బాటలు వేస్తావా నువ్వు? ఏమి డిప్యూటీ సీఎం కూర్చుంటే దానికి తగిన అందుకని అంటాను ఆ మాట అనకూడదు. కానీ అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుందో అని చూపిస్తున్నారు. మాట అనకూడదు కానీ అల్పులు అని అనకూడదు కానీ ఖచ్చితంగా ఇవాళ అల్పులు అనకపోయినా అల్పత్వంగా ఉంటున్నారు. అల్పత్వంగా మాట అసలు మా చంద్రబాబు అసలు ఏమి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడా, మెంటల్గా ఏదైనా అయిపోయింది అతనికి, ఏం మాట్లాడుతున్నారో అబద్ధాలు తెలిస్తే అబద్ధాలు. ఇప్పుడు ఏంటి డైవర్షన్? ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే నువ్వు ఏది సూపర్ 6 ఎక్కడ, నీకు అందరికీ అన్నారు, అది ఎక్కడ కుటుంబానికి ఒకటి అంటున్నారు, 3 సిలిండర్లు అన్నారు లేదు, అన్నీ అని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రక్షాళన ఏదో నేను ఇది చేస్తున్నాను అన్నాడు. తను చేయాల్సిన దీక్ష దేనికి చేయాలంటే
పచ్చిగా నిస్సిగ్గుగా నీతి లేకుండా పచ్చి అబద్ధాన్ని 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అనే పచ్చి అబద్ధాన్ని, అది పార్లమెంట్లో అబద్ధం, ఇంతటి పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా నీతి నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చింది. ఆ పచ్చి అబద్ధాన్ని మాట్లాడినందుకు ముందు ఆ నోటిని ప్రక్షాళన చేసుకొని దానికి దీక్ష చేయాలి. లేదు క్షమించమని ప్రజల్ని, నేను తప్పు చెప్పాను కూడా ఆఫీసర్ చెప్పాను మనం నమ్మి నేను తప్పు చెప్పాను, మిమ్మల్ని మభ్యపెట్టాను, మీ దగ్గర ఓట్లు తీసుకున్నాను, నా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాను, ఆంధ్ర రాష్ట్రంలో ఆ టైంలో ఆడపిల్లలు ఇవ్వటానికి కూడా బయట వాళ్ళు భయపడ్డారు, అంత దారుణంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాను, నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను, చంపలేసుకుంటాను, క్షమించండి అని దానికి చేయాలి దీక్ష. మీరు ఆ విషయం ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించిన వీడియో కూడా సిద్ధంగా ఉంది, ఒకసారి చూస్తారా? చూస్తారు. రైట్, దయచేసి ఆ వీడియో వేయండి. 18,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే, టోటల్ గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజ్ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? మీరు ప్రభుత్వం ఏర్పడి ఈ 100 రోజుల్లో 4,000 పైచిలకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఏ వాలంటీర్ మీరు విధుల్లో పెట్టారని 4,000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు? రైట్, అది ఎంత పచ్చి అబద్ధం అండి, ఎంత నిస్సిగ్గుగా మళ్ళీ మాట వెళ్తే రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చారు, ప్రశ్నించడం ఏంటి బొగ్గులో ప్రశ్న మీరు? ఎంత కోపం వస్తుందండి. అంటే ఆ టైంలో ఎంత ఆందోళన. ఈ 4 నెలల్లో 4,000 మంది మిస్ అయ్యారని ఆయన శ్రవణ్ గారు చెప్తున్నాడు. మరి దానికి చెప్తారు. ఇప్పుడు పార్లమెంట్లో అందులో డీటెయిల్స్ ఇచ్చింది 51,000. ఇది పార్లమెంట్లో మీ మిత్రపక్షమైన బీజేపీ బండి సంజయ్ ఇచ్చిన రిప్లై, ఇంత జరిగింది, ఇంత 700 మంది రావాలి, అవి కూడా 7,000 మంది కూడా. చంద్రబాబు గారికి ఎంతగా సరెండర్ అయిపోయినట్లు అనిపిస్తుంది? ఇంకేముంది, వేరే ఏమీ లేదు అతనికి, ప్యాకేజ్ తప్పితే ఇంకేమీ లేదు సార్. మాట అంటున్నారు 100% లేకపోతే ఇంత సరెండర్ ఏంటండి తనకి, ఇంత భజన. చంద్రబాబు తూ అంటే ఇమ్మడు గజా అంటాం తప్పితే భజన పరువుగా తయారైపోతుంది. ఆయన అభిమానుల్ని పరువు తీసినట్టు కదా, జనసేన వాళ్ళ పరువు తీసినట్టు కదా, ఆయన అభిమానించే సామాజిక వర్గాల పరువు తీసినట్టు కదా, పరువు తీసినట్టు. ఇప్పుడు అతను ఇంకో ట్రాప్లో పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వ్యక్తిత్వం తనను కాపాడకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముంచబోతున్నాడు. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ని ముంచితే కానీ అతని పోటీ లేకుండా తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ 2029కి కూటమి తరపున ఎవరు క్యాండిడేట్ అంటే పవన్ అనుకుంటున్నారు. ఆ కూటమి గెలవకపోయిన తర్వాత ముందు కూటమి తరపున సీఎం క్యాండిడేట్ చంద్రబాబు రాడు, పవన్ అంటున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతాడు చంద్రబాబు. దీనికి స్టెప్ బై స్టెప్ వేసి ఇప్పుడు మొన్న ఆ జానీ మాస్టర్ విషయం కూడా దాంట్లో ఒక భాగమే. దాని అతని హ్యాండ్ జానీ మాస్టర్ విషయంలో కూడా, అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు ఒక్కొక్కరిని జానీ మాస్టర్, త్రివిక్రము, హరిశంకరు, ఇంకా 2-3 ఎమ్మెల్యేలు అయిన మనుషులు, వీళ్ళందరినీ ఆడవాళ్ళతోటి అసభ్యమానం చేసిన వాళ్ళు వీళ్ళని అందరినీ ఒక్కొక్కరిని ఆ వేరులను తోస్తే ఆ వేర్లను ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాయి. పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ దరిద్రపు గ్రూపు అని ప్రజల్లో ఒక అసహ్యత, ఏహ్యత కలిగించి ఆ తర్వాత అంటే నిజంగా దీని అందరికీ చంద్రబాబు మూలం అని ఎట్లా చెబుతారు మీరు? అన్యాయం కాదు. లేదు, అన్యాయం కాదు, వ్యూహం. చంద్రబాబు గురించి తెలిసిన మీకు తెలుసు, చంద్రబాబు ఎలాంటి క్షుద్రమైన రాజకీయాలు చేయగలడు, ఎంత దారుణమైన పన్నాగలడు తెలుసు. అందుట్లో ఇది బాగా, ఎందుకంటే తను ఖచ్చితంగా 2029 నాటికి తన కొడుకుని చేయకుండా లోపే లోకేష్ గారు ముఖ్యమంత్రిని చేస్తారని ఒక టాక్ ఉంది. ఇప్పుడు చేస్తే తంతారండి, పవన్ కళ్యాణ్ మనుషులే తంతారు. అది ఆ భయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఎక్కడ? ఈ పోస్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ యొక్క ఇది తగ్గితే
తగ్గించాలి. అతను మసక బారిస్తే అప్పుడు నోరు మూసుకో. లోకేష్కి ఇబ్బంది లేకుండా లోకేష్ ఆ మసక బారించడానికి, అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే మనాడు తెలుసుకోకుండా చంద్రబాబు ఏమంటే దానికి తైతక్కలు ఆడుతున్నాడు. ఇవాళ దీని గురించి నిజం ఒక ఉప ముఖ్యమంత్రి, నువ్వు కార్యకర్త కాదు, ఉప ముఖ్యమంత్రివి. ఏమి జరిగింది అక్కడ, ఏమిటి నిజమా, ఆ నెయ్యి కలిసిందా లేదా తెలుసుకుని పైగా అట్లా చెప్పవచ్చా? కోట్లాది మందికి సంబంధించినటువంటి అంశంలో అంత అరాచకంగా మాట్లాడవచ్చా? అంతమంది బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా? అసలు ముందు వాస్తవం ఏంటో తెలుసుకుని నువ్వు మాట్లాడకూడదు కాదు, చర్య తీసుకుని కేసు అప్పుడు పెట్టకుండా ఇప్పుడు పెడతారా? 2 నెలలు రిపోర్ట్ దాచేస్తారా? ఎందుకు దాచాడు 2 నెలల రిపోర్ట్? అర్థం కాని పని. అంటే ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడ ఎదురు తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది మా సూపర్ 6 ఏంటి, మీ గ్యాస్ బండ్లు అడుగుతున్నారు కనుక ఆ మాటల నుంచి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు జాతకము రాజకీయాలు అన్నీ అంతేనండి. డైవర్ట్ చేస్తూ లేని ఒక కమోషన్ క్రియేట్ చేసి ఆ కమోషన్ దీని నుంచి తన రాజకీయ సుప్రీంకోర్టు జడ్జిని అడుగుతున్నారు, అంతే 100%. ఇంకొక ప్రశ్న, తిరుమలకి జగన్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు గారు వెళ్ళి ఎందుకు ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధపడలేదు? కరుణాకర్ రెడ్డి గారు చేశారు కదా, ఇప్పుడు సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ కమెంట్ చేసిన వాళ్ళు చంద్రబాబు పీరియడ్లో 20 గుడ్లు పగలగొడితే అప్పుడు ఏమైంది వీళ్ళ నోర్లు? అప్పుడేమైంది అంటే చంద్రబాబు పగల కొడితేనేమో అది డెవలప్మెంట్. ఇందాక హర్ష్ కుమార్ గారు గుర్తు చేశాడు కదా, 30 మంది పుష్కరాల్లో చనిపోతే అదేమో డెవలప్మెంట్. అంటే ఇక్కడ వేరే ప్రభుత్వం పాపం కాదు, వేరే ప్రభుత్వం జరిగితే అది మతం ఏమి అంటే మా నాలిక నరం లేని నాలిక కనుక నోటికి వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసేసి అప్పుడేమో ఇప్పుడు అంటే భయం వేస్తుందట. ఒక 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నీకు భయం వేస్తుందని మాట్లాడకి ఎలా మనిషి ఎలా నాలిక ఎలా మాట్లాడుతుందండి? నాలిక తాటి పట్టాలి ఎట్లా మాట్లాడతారు? 40 మనిషి ఆ మాట మాట్లాడటానికి ఆ భయం వేస్తుంది. నువ్వే రాజకీయాలు మాట్లాడితే నువ్వెంత 2,60,000 కోట్లు అప్పెట్టి వెళ్ళావు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం 5,70,000 పెరిగింది అప్పు. దాన్ని 4 లక్షల కోట్లని ప్రచారం చేసి 10 లక్షలే ఉందని మళ్ళీ ఆయన దీన్ని ప్రచారం చేసేసి అప్పుడు నువ్వే అన్నావు ఖజానాలో డబ్బులు లేవు. అప్పుడు నువ్వు చెప్పాం, మేము అడిగాం, మా అలాంటి వాళ్ళు అడిగాం, ఎలా చేస్తావు? జగన్ ప్రభుత్వం 67,000 కోట్లు చేస్తేనే శ్రీలంక అయిపోతున్నారో, మీరు చెప్పేది 1,72,000 అవుద్ది, మీరు ఎలా సంపద సృష్టిస్తామని అన్నారు. ఏంటి సంపద? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టి లోన్ తీసుకుంటూ సంపద, 10,000 కోట్లు పోర్టులని తాకట్టు పెట్టి అప్పు కోసం పెట్టడం. అంటే ఇతరులు అప్పు చేస్తేనేమో దివాళా తీయడం, నువ్వు అప్పు చేస్తేనేమో సంపద సృష్టించడం. వాట్ నాన్ సెన్స్! ఏమైనా సెన్స్గా మాట్లాడాలండి? 40 ఏళ్ళ రాజకీయం ఎందుకు మాట్లాడితే అంటే ఎంత ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? ఈ కర్మ ఏంటి? ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు ఏంటి? మనకి బాధ. ఎయిర్ పాలిటిక్స్ చేస్తే తప్పేం కాదు, మంచి విధానాల పరంగా వెళ్ళి ఇదే మతాన్ని తీసుకురావడం. అదే ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తే నేను మత ద్వేషాలను ఒప్పుకోను, నేను చెండాడుతానని అప్పుడు అనేవాడు. ఇప్పుడు ఆయనే మతం. ఇప్పుడు ఆయన టోపీ పెట్టుకుని వెళ్ళిన రోజులు ఆయన బైబిల్ పట్టుకుని ఇచ్చాడు కదా. కాదు, యేసును నమ్మిన వారికి అపజయము లేదు అని ఆయన ఉపన్యాసం చెప్పాడు. అంటే వేదాలు వల్లించినట్టుంది తప్పితే